రాష్ట్రంలో మరో ఎన్నికలకు నగారం మోగనుంది. వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీల్లో అట్లాగే 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. అయితే ఈ 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సమీపంలో ఉన్నట్టు అంటే ఎన్నికలు నిర్వహించడానికి సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కూడా కలిపి మొత్తం 125 మున్సిపాలిటీలు అట్లాగే 6 కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటర్ల ముసాయిదా జాబితా జనవరి 1న విడుదలైంది. ఈ అభ్యంతరాలు స్వీకరిస్తూ ఉన్నారు ప్రజల నుంచి. ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో తుది జాబితా జనవరి 10న ఓటర్ల తుది జాబితా విడుదల ప్రచురణ కానుంది. ఓటర్ల తుది జాబితా ప్రచురణ తర్వాత జనవరి 11న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఒకవేళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 11న కాకుంటే ఖచ్చితంగా జనవరి 20న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి కూడా గత ఎన్నికల్లో నిర్వహించినట్లుగానే బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే 2014లో మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. అయితే కరోనా కారణంగా 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. ఈసారి కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికలు ప్రధానంగా మొన్ననే సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు అంటే ఎక్కువ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో దాదాపు 7,500 పైచిలకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే అట్లాగే అందులో సగం బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అందులో సగం బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ గుర్తుతో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవే కావడంతో 3 పార్టీలు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇది పట్టణ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు అంటే అన్ని పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి పట్టణాల్లో అటు అధికార పార్టీకి బలం ఉంది, అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే బీజేపీకి కూడా పట్టణ ఓటర్లో ఖచ్చితంగా బలం ఉంది. ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతా ఉంది. ప్రధానంగా కార్పొరేషన్లకు సంబంధించి మనం చూసినట్లయితే ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అట్లాగే మహబూబ్ నగర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లు కీలకంగా మారున్నాయి. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్. అతను ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అట్లాగే నిజామాబాద్ ఎంపీగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం. అట్లాగే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ ఎంపీ డికే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఈ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారున్నాయి. ఈ చోట్ల విజయం సాధించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా పట్టుకోల్పోయి మొన్న ఉప ఎన్నికల్లో కూడా పట్టుకోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ల పదవులు మేమే తీసుకోవాలి, ఎక్కువ మున్సిపల్ కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళందరినీ ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నది. అయితే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్లయితే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ బలపరిచిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నామో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అధికార పార్టీ సత్తా చాటాలనే వ్యూహంతో ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందుకు వెళ్తూ ఉన్నది. అయితే ఈ ఎన్నికలు మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు కీలకంగా మారున్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసినటువంటి 16 మంది ఎమ్మెల్యేలకు అంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఓడిపోయారు. వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయలేదు. కాబట్టి ఆ చోట్ల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఆ 16 మంది ఎమ్మెల్యేలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే పార్టీ అధిష్టానం క్లాస్ ఇచ్చింది. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి పనితీరు మార్చుకోకపోతే బాగుండదు అనే క్లాసు గట్టిగానే ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లోనే డ్రాబ్యాక్ వచ్చింది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు 125 మున్సిపాలిటీలకు 6 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగే ఈ మున్సిపల్ ఎన్నికలు 3 పార్టీల మధ్య హోరాహోరీగా జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సంక్రాంతికి పండుగ వాతావరణం అన్ని మున్సిపాలిటీల్లో ఒక ఓట్ల పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి 11వ తేదీన ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది.